హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎస్ఎన్ స్పోర్ట్స్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టైటాన్స్ టీంకి దసరా సెలవులు, దాదాపు వారం రోజుల పాటు మ్యాచ్లు లేవు. పవన్ శరవత్ గురించి అడగడంతో రిపోర్టర్పై మండిపడ్డ అర్జున్ దేశ్వాల్. నా బొందలో ఇంకా 100 అంటున్న కోచ్ మణిప్రీత్. ఈసారి దొల్లగొడతా అంటున్న కృష్ణందుల్ సీజన్ 12లోకి రీఎంట్రీ. ఇంజురీ నుంచి కోలుకున్న సాగర్ రతే సింగం ఇస్ బ్యాక్ అంటున్న తమిళ తలవాస్. తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్ ని సెప్టెంబర్ 23 గుజరాత్ తో ఆడారు. నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత ఉంది. అక్టోబర్ 5 యూపీ యోధర్స్ తో, అక్టోబర్ 8 హర్యానాతో అండ్ మళ్ళీ అక్టోబర్ 14 వరకు మ్యాచెస్ లేవు. ఇక్కడ మళ్ళీ 1 వీక్ గ్యాప్ వచ్చింది. అక్టోబర్ 15, 16, 18, 19 కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఉన్నాయి. ఈ షెడ్యూల్ అయితే చాలా వర్ష్ గా అనిపిస్తుంది. టైటన్ ప్లేయర్స్ ఎక్కువగా మిస్టేక్స్ చేస్తే రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిపోర్టర్ తలేవాస్ అసిస్టెంట్ కోచ్ ని పవన్ శరత్ ని మిస్ అవుతున్నారని అడిగాడు. ఆయన మిస్ అవుతున్నామంటూ బదులిచ్చాడు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా అదే క్వశ్చన్ అడగడంతో తలేవాస్ అసిస్టెంట్ కోచ్ అయితే ఆన్సర్ చేయడానికి ఇష్టపడలేదు. పక్కన ఉన్న అర్జున్ దేశ్వాల్ ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు. ముందు రిపోర్టర్ కూడా అదే క్వశ్చన్ అడిగారు. పదే పదే అదే క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారంటూ రిపోర్టర్ పై మండిపడ్డాడు. హర్యానా టీం హెడ్ కోచ్ అయిన మన్ప్రీత్ సింగ్ పీకేఎల్లో 100 విన్స్ కంప్లీట్ చేసుకున్నారు. మన్ప్రీత్ 99 విన్స్ కంప్లీట్ అయ్యాక రిపోర్టర్ దీని గురించి అడగ్గా మన్ప్రీత్ సింగ్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. 8 ఇయర్స్ నుండి పీకేఎల్లో కోచ్ గా ఉన్నాను. 4 ఫైనల్స్ ఆడాను, కానీ ఇంకా 99 విన్స్ అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. తమిళ తలేవాస్తో జరిగిన మ్యాచ్ లో హర్యానా టీం విన్ అవడం ద్వారా కోచ్ మన్ప్రీత్ సింగ్ 100 విన్స్ ని కంప్లీట్ చేసుకున్నారు. దీని ద్వారా పీకేఎల్లో 100 విన్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ కోచ్ గా మన్ప్రీత్ సింగ్ నిలిచారు. ఈ లిస్ట్ లో చూసుకుంటే 96 విన్స్ తో బెంగళూరు బుల్స్ ఎక్స్ కోచ్ అయిన రణ్ధీర్ సింగ్ శరవత్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అండ్ 86 విన్స్ తో బెంగళూరు ప్రెజెంట్ కోచ్ అయిన బీసీ రమేష్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. సర్ప్రైజింగ్లీ వేరే టీం విన్స్ తో కంపేర్ చేసిన మన్ప్రీత్ సింగ్ ఎక్కువ మ్యాచెస్ విన్ అయ్యారు. బెంగాల్ వారియర్స్ టీం 12 సీజన్స్ లో 92 మ్యాచెస్ విన్ అయ్యారు. అండ్ తెలుగు టైటన్స్ టీం 12 సీజన్స్ లో 73 మ్యాచెస్ విన్ అయ్యారు. మన్ప్రీత్ సింగ్ గుజరాత్ టీమ్ తో 2 టైమ్స్ ఫైనల్స్ కి రీచ్ అయ్యారు. అండ్ హర్యానా టీమ్ తో 2 టైమ్స్ ఫైనల్స్ కి రీచ్ అయ్యారు. అండ్ సీజన్ 11 లో ట్రోఫీ విన్ అయ్యారు. యూపీ యోధర్స్ ప్లేయర్ అయిన ప్రణయ్ రాణే ఈ సీజన్ లో రూల్ అవుట్ అయ్యాడు. తన ప్లేస్ లో రైట్ కార్నర్ డిఫెండర్ అయిన కృష్ణందుల్ ని రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. కృష్ణందుల్ లాస్ట్ సీజన్ లో తెలుగు టైటన్స్ టీమ్ కి ఆడి 19 మ్యాచెస్ లో 21 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్ లో తను పూర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పీకేఎల్ సీజన్ 12 ఆప్షన్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. బట్ యూపీఎస్ రైట్ కార్నర్ లో ఉన్న హితేష్ కడియన్ బాగా పర్ఫార్మ్ చేయడం లేదు. రీప్లేస్మెంట్ గా ఉన్న సాహుల్ కుమార్ పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే రూల్ అవుట్ అండ్ రైడర్ ప్లేస్ లో డిఫెండర్ ని తీసుకున్నారు. తమిళ తలవాస్ ప్లేయర్ అయిన సాగర్ రాత్రికి ఇంజురీ అవడంతో తను ఈ సీజన్ లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇప్పుడు ఇంజురీ నుండి కోలుకోవడంతో నెక్స్ట్ మ్యాచెస్ నుండి స్టార్టింగ్ 7 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది తమిళ తలవాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రైట్ కార్నర్ లో సురేష్ యాదవ్ ఎక్కువ ఫెయిల్ ట్యాకిల్స్ చేస్తున్నాడు. తన 6 మ్యాచెస్ లో కేవలం 9 ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసాడు. తన స్ట్రైక్ రేట్ కేవలం 32% గా ఉంది. మరి తెలుగు టైటన్స్ యొక్క పీకేఎల్ షెడ్యూల్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ మరిన్ని పీకేఎల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని చెక్ చేయండి. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ నాకు? నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాదెట్ అవుతుంది. వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై? వేర్ డు మై ఛానల్ బిలాంగ్?